తోపులు బ్రెయిన్ బెటర్ ఎందుకంటే మిగిలినంతా చాలా ఈజీ. స్టార్ట్ అయ్యి మొన్న అయినట్టుంది. ప్రెషర్ ఈస్ రియల్లీ కికింగ్ ఇన్ రైట్ నౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా రెడ్డి అండ్ రేపటి నుంచి నా 10th ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ద ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఆబ్వియస్లీ తెలుగు. అండ్ నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను కొంచెం లేట్గా లేచాను. మస్ట్ బి ఆల్ ది నర్వ్స్ ఫర్ ది ఎగ్జామ్. అండ్ జస్ట్ రివిజనే కాబట్టి నేను లైన్ గా వెళ్ళిపోతున్నాను. నేనైతే 10th ప్రిపరేషన్ కోసం ఎస్పెషల్లీ నేను ఈ బుక్ తీసుకున్నా బయట. దీన్ని DCEB బుక్ అంటారు. SCERT అండ్ DCEB విశాఖపట్నం బుక్. అండ్ ఇందులో అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్టెడ్ అయిపోయింది. ఇంకా నో స్ట్రెస్ అసలు. ఫస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ సార్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఎవ్రీ లెసన్ లో ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇంకా లెసన్ నుంచి 2 మార్క్స్ వస్తే ఓన్లీ 2 మార్క్స్ ఇచ్చారు. 8 మార్క్స్ అయితే 8 మార్క్స్, 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, అలా ఈజీగా సార్ట్ అవుట్ చేస్తారు. మన ఈ బుక్ అలా ఫాలో అయిపోతే నో స్ట్రెస్. సో గుడ్. అండ్ స్టార్టింగ్ లో ప్రతి సబ్జెక్ట్ కూడా మోడల్ పేపర్స్ ఇచ్చారు. అండ్ నేనైతే అలా ఫాలో అయిపోతున్నా. సో నేనైతే ప్రతి 10th ఎగ్జామ్ ఇప్పుడు రాసిన వాళ్ళందరికీ నేను రికమెండ్ చేస్తున్నా. ఆల్ ఇన్ వన్ ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి, కానీ దిస్ వన్ ఈజ్ బెస్ట్. అందరూ ఆ 2 కూడా ఫాలో అయిపోయి ఉంటారు. మీరందరూ తోపులు కానీ అది నేనైతే అంత నెసెసరీ అనుకోవట్లేదు. యూ షుడ్ జస్ట్ ఫాలో దిస్ బిగ్ ఫ్యాట్ బుక్. దట్స్ ఇట్. ఎగ్జామ్ పేపర్ అయితే ఫస్ట్ అంతా లైక్ పారాగ్రాఫ్ ఇచ్చి దానికి ఆన్సర్ రాయడం, ఒక పోయం ఇచ్చి ఆన్సర్ రాయడం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక కవి పరిచయం, ఒక ప్రక్రియ, ఇంకా ఒక పాత్ర స్వభావం ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఫ్రమ్ ఉపవాచకం. సో ఫర్ దీస్ 3 there is no choice. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ హ్యావ్ కవి పరిచయం పక్కన పెట్టేస్తే ప్రక్రియ అయితే ఓన్లీ 3 ఉన్నాయి. ఒకటి వ్యాస ప్రక్రియ, ఒకటి కథానిక ప్రక్రియ, ఇంకోటి నాటక ప్రక్రియ. నేనైతే కథానిక ప్రక్రియ వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ ఇఫ్ ఇట్ రియల్లీ కమ్స్ ఆర్ నాట్. ఫర్ 18 మార్క్స్ దేర్ విల్ బి గ్రామర్. కొంచెం గ్రామర్ కే బ్రెయిన్ బెటర్ ఎందుకంటే మిగిలినంతా చాలా ఈజీ. ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ వెరీ వెల్. ఐల్ స్టార్ట్. వావ్. ఫస్ట్ పద్య భాగం కంప్లీట్ చేసి అప్పుడు గద్య భాగంకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకులే కదా లైన్ వైజ్ వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ 1 లెసన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లెసన్కి వస్తున్నాం. అసలు ఏంటో అప్పుడే 10th పబ్లిక్ వచ్చేసింది. అసలు స్టార్ట్ అయ్యి మొన్న అయినట్టుంది, కానీ అప్పుడే 10th వచ్చింది. అండ్ ప్రెషర్ ఈస్ రియల్లీ కికింగ్ ఇన్ రైట్ నౌ. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 3కి చాయిస్ ఉంటాయి. అండ్ ద ఫస్ట్ వన్ విల్ బి సారాంశం కైండ్ ఆఫ్ థింగ్. మేబీ దానికి చాయిస్ సంభాషణ అయినా ఇవ్వచ్చు. అండ్ సెకండ్ వన్ రామాయణం నుంచి ఇస్తారు, అది కూడా చాయిస్ ఉంటుంది. సో రామాయణంలో ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది అని అందరూ అంటున్నారు. అందరూ చదివేయండి అది. ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే లెటర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇస్తారు. మీ ఫ్రెండ్కు లెటర్ రాయండి, లేదంటే ఒక అప్రిషియేషన్ లెటర్ రాయండి అని, కరపత్రం కైండ్ ఆఫ్ థింగ్. థ్యాంక్స్. సో ఎగ్జామ్కి అయితే నేను ఒక పద్ధతి అయిన ఆడపిల్లలా వెళ్ళాలనుకుంటున్నా, సెమీ ట్రెడిషనల్లో. అప్పుడే కదా ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ మనల్ని నోటీస్ చేయకుండా ఉంటారు. సో అది మాట ప్లాన్. ఐ డోంట్ వాంట్ ఎనీ అన్నెసెసరీ అటెన్షన్ ఫ్రమ్ ది ఇన్విజిలేటర్. కొంచెం నర్వస్గా ఉంది అనుకుంటున్నా, కానీ చూస్తే చాలా ఉనికిపోతుంది. మరి ఏం చేస్తారో తెలియదు. బట్ ఇంత నర్వస్నెస్ లో కూడా నాకు ఒక చిన్న ఎక్సైట్మెంట్. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ ఈస్ నాకు ఇన్న 3 బెస్ట్ ఫ్రెండ్స్ లో 2 సెంటర్ కూడా నా దగ్గర పడ్డది. అండ్ ఐ కుడ్ ఫైనలీ సీ దెమ్. అండ్ ట్విస్ట్ ఏంటంటే 2 పేరు తేజస్విని. 2 months దాకా వాళ్ళని చూస్తున్నాను. ఫార్చునేట్లీ
సెంటర్ పడింది కానీ మా హాల్ టికెట్ నెంబర్ అయితే చాలా దూరంగా ఉంది. లైక్ 100 members గ్యాప్ ఉన్నారు. సో వీ డోంట్ నో ఇఫ్ విల్ బీ ఇన్ ద సేమ్ రూమ్ ఆర్ నాట్. వాట్ ఎవర్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ కుడ్ ఫైనలీ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు మీట్ అయ్యి 2 months అయ్యింది. లాస్ట్ 10th days అంతా నేను వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయానని చాలా బాధపడ్డాను. కానీ నా ఐ కుడ్ అట్లీస్ట్ spend my public days with them, and hopefully I'll create so many memories. I live for memories. Yeah guys, and this is how my preparation went pretty much for the Telugu exam. And నేనైతే బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటున్నాను, మరి పేపర్ చూస్తే కానీ తెలీదు. అండ్ ఓం సాయిబాబా. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ట్రైన్ వచ్చిందండి మరి ఏం చేయలేను. Yeah, if you like this video, please subscribe to my channel and hit that like button, and wish me luck for my exams. And thank you for watching. Bye guys.